నిన్న రాత్రి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జరిగినటువంటి ఒక సంఘటన మొత్తం రాష్ట్ర రాజకీయాలని కుదిపివేస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఏలూరు ఎంపీ పుట్ట సుధాకర్ యాదవ్ గారి తనయుడు పుట్ట మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుంటూ హైదరాబాద్ పోలీసులకు పట్టుబడడం ఒక సంచలనం రేకెత్తించినటువంటి అంశం. తెలుగుదేశం పార్టీ అంటే మేమంతా కూడా చాలా విలువలు కలిగినటువంటి నేతలము, మంచివాళ్లము, సమాజానికి శ్రేయస్సును అందించేటటువంటి వాళ్ళము అని పదే పదే చెబుతూ ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ డ్రగ్స్ వ్యవహారంలో తన పార్టీ ఎంపీ పట్టుబడడంతో ఏం చేయాలో పాలుపోకుండా ఈ కేసును నీరుగార్చేందుకు తనకెంతో సన్నిహితుడైన తన శిష్యుడైన రేవంత్ రెడ్డి గారిని రంగంలోకి దింపినట్టుగా సమాచారం అందుతోంది. పార్లమెంటేరియన్లు దేశంలో ప్రజలకు మంచి చేసేటటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సింది పోయి పార్లమెంటులో ఉపన్యాసాలు ఇచ్చి ఏది అవసరం ఏది అనవసరం అనేటటువంటి చర్చకు తెరలేపి ప్రజలకు ఉపయోగపడాల్సింది పోయి వాళ్లకు ఇన్స్పిరేషన్గా ఉండాల్సింది పోయి ఈరోజు పక్కదారి పట్టిపోతుంటే సమాజం ఎటువైపు పోతుందన్నటువంటి ప్రశ్న ప్రజల్లో పెద్ద ఎత్తున వినపడుతుంది. చంద్రబాబు నాయుడు గారికి అధికారం లేనప్పుడు అప్పటి అధికార పార్టీలను దొంగలుగా చిత్రీకరించడంలో, అబద్ధపు వార్తలను ప్రచారం చేసి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు డ్రగ్స్ని ప్రేరేపిస్తోంది, ఎంకరేజ్ చేస్తోంది అన్నటువంటి అబద్ధపు మాటలన్నింటినీ కూడా మాట్లాడి మేము అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే పూర్తిగా డ్రగ్స్ని నియంత్రిస్తాం అని చెప్పి కళ్ళబొల్లి మాటలతో, అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారా అన్నటువంటి ఆలోచన ప్రజలందరూ కూడా చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా గతంలో ఎన్నో విమర్శలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు టీటీడీ చరిత్రలోనే అత్యంత చెత్త చైర్మన్గా ఓ బ్యాడ్ రెప్యుటేషన్ తెచ్చుకున్నటువంటి చైర్మన్గా బిఆర్ నాయుడు గారు మిగిలిపోతే ఆయన పట్ల చర్యలు ఉండవు. తన ఎంపీ డ్రగ్స్ కేసులో నేరుగా పట్టుబడితే చర్యలు ఉండవు, దాని మీద కూత కూడా ఎత్తరు.